ప్రైజ్ ది లార్డ్. ఏదెను తోటలో ఉన్న జీవవృక్షము, అవ్వ, సర్పము, వీటినే సాతానుడు ఆయుధాలుగా వాడుకొని ఈ భూమి మీదికి విగ్రహారాధనను ప్రవేశపెట్టాడు. జీవవృక్షం ఫలం తింటే మీరు చావనే చావరని దేవుడు మాట్లాడిన మాటను సాతాను ప్రతి చెట్టులో జీవం ఉందని చెట్టుకు పూజలు చేసే విధంగా మానవుణ్ణి తయారు చేశాడు, మానవుణ్ణి భ్రమ పెట్టాడు. అలాగే అవ్వ జనములకు తల్లి అని పేరు పిలువబడితే సాతాను అదే స్త్రీని మొక్కే విధంగా, స్త్రీకి పూజ చేసే విధంగా విగ్రహారాధనను కల్పించాడు. ఆ ఏదెను తోటలో సర్పం వచ్చి అవ్వను మోసపుచ్చినప్పుడు సర్పము కుయుక్తినే సాతాను వాడుక చేసుకొని సర్పాలకు పూజలు చేసి సర్పాలకు పాలు పోసే విధంగా వాడు భ్రమ పెడుతున్నాడు. దేవుడు ఏదైతే భూమి మీద సృష్టించాడో వాటికి డూప్లికేట్గా సాతాను కూడా అవే నిజం, అవే దేవుళ్ళు అనే విధంగా భ్రమలోకి తీసుకెళ్తున్నాడు. ఏ విధంగా జీవవృక్షము, అవ్వ, సర్పము అనేది ఏదెను తోటలో ప్రవేశించాయో అదే వృక్షానికి, అదే స్త్రీకి, అదే సర్పానికి మొక్కేలాగా సాతాను ప్రేరేపిస్తున్నాడు. ఈ గుడ్డితనం నుండి బయటికి వచ్చినప్పుడే నిజమైన జీవవృక్షము యేసుప్రభువారు, ఆయనలోనే జీవం ఉంది, ఆ జీవము మనుషులకు వెలుగుయడానికి ఈ లోకానికి వచ్చింది అని తెలుసుకున్నప్పుడు ఆయన్ని వెతికితే ఇవన్నీ వెతకాల్సిన అవసరం ఉండేది కాదు.